ఏంటి పీబీకేఎస్ ఏంటి పరిస్థితి? పరిస్థితి పక్కకు పెట్టు కానీ మీకు కావ్య పాప కనవలేదండి. అరే ప్లేయర్లు 11 మంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళని లేచి కావ్య పాప అయినా కూడా ఏంటంటే ఆమెకు తెలుసు పంజాబ్ కింగ్స్తో ఆడుతున్నప్పుడు కూడా నా అవసరం ఉండదు, మా వాళ్ళు కుమ్మేస్తారు, మా వాళ్ళు ఎలాగో గెలిచేస్తారని తెలుసు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నిన్న రాలేదు. అనుకున్నట్టే మా వాళ్ళు విజయం సాధించారనమాట. సో అందుకనమాట కావ్య పాప రాలేదు. కావ్య పాపని తెచ్చుకోలేదు. సరే పవన్ కళ్యాణ్ కూడా తెచ్చుకున్నారా మ్యాచ్ గెలవడానికి? పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ఉన్నాడు? పిఠాపురంలో ఉన్నాడు కదా. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఆయన ఉంటే ఆయనకి మా సంబంధం ఏంటి? రాజకీయాల్లో ఎందుకు లాగుతున్నారు మమ్మల్ని? ఏంటి మీ నితీష్ రెడ్డికి పవన్ కళ్యాణ్ పాట ఆయన చూడండి మూడే రాదంట. మూడు రావడం ఏంటి స్వామి? ఏం మాట్లాడుతున్నారు మీరు? పక్కా స్పోర్ట్స్ షోలో మూడని మాట్లాడతారండి. మూడు కాదు, అది ఒక మోటివేషన్ అంటారు దాన్ని. మూడుకి మోటివేషన్కి తేడా తెలియకపోతే ఎలా చెప్పండి మీరు? ఇక ఇదే పీపీకేస్తో వచ్చిన ప్రాబ్లం. జే ఆంటీ మాలం తెరకు, లల్లు అంకుల్ మాలం తెరకు. జనాల్లో అదే టాక్ ఉన్నది, మనోడికి పవన్ కళ్యాణ్ లేకపోతే నడవదా. అవును, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కాకపోతే ఏంటంటే మోటివేషన్ జానీలో సాంగ్ వినగానే ఆయన కొంచెం మోటివేట్ అవుతాడు. మోటివేషన్లో వచ్చి బయటకు వచ్చి ఎరగొట్టాడు అనమాట. ఇక నుంచి మీరు పవన్ కళ్యాణ్ ఫోటోను స్కోర్ బోర్డు దగ్గర ఇట్లా దండేసి పెట్టి దండం పెట్టి మ్యాచ్ ఆడరు. సపోర్ట్ ఏముంది, గెలవడానికి ఏదైనా చేయొచ్చు, తప్పే ఉంది. జై పవన్ కళ్యాణ్ అని అనొచ్చు, తప్పులేదు. మిగతా విషయాలు కూడా మాట్లాడదాం, కానీ అంతకన్నా ముందు హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. Valero Developers presents IPL 2024 Fund Review powered by My Doctor Pain Relief Products and gift partner Big C. ఇప్పుడు చెప్పు సి, వాట్ మిస్సెస్ సి? బయట టాక్ అట్లా లేదు. పంజాబ్ కుర్రాళ్ళకు భయపడి ప్రీతి జింట గ్లామర్కు వణికిపోయి మీ కావ్య పాప రాలేదని అంటారు. ప్రీతి జింట ఎన్ని సినిమాల్లో చేస్తూ ఇప్పుడు గుర్తుపడుతున్నారయ్యా? మా కావ్య పాప చూడు, ఒక సినిమాలో చేసిందా? ఐపీఎల్ ఓనర్స్ ఫ్రాంచైజీ లిస్ట్ అని కొడితే ఫస్ట్ వచ్చేది కావ్య పాప పేరు. అంత ఫేమస్ అనమాట, ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు అన్ని సంచలనాలు. మా పాప ఏం చేసినా సంచలనమే. కానీ మ్యాచ్లు మాత్రం సార్ పాప అక్కడ పాపే నా ప్రాణం. పాప కోసం ఇంకా ఎక్కువగా మాట్లాడేవంటే పాప 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 అటువంటి. కానీ మ్యాచ్లు మాత్రం గెలవరు. ఈసారి కొడుతున్నారు కదా, రెండే కదా. ఇంకా నీకు డౌటా నీకు? ఆల్రెడీ 3 మ్యాచ్లు గెలిచాం, అయినా డౌట్లో ఉన్నారు ఇంకా. ఏదో అడ్డివేరు గుడిచాడు, రెండు పరుగులతో గెలిచింది. ఆ గెలుపా అది? 2 పరుగులతో కాదు, 1 పరుగుతో గెలిచినా కూడా గెలిపే అంటారు. కానీ 2 పరుగులతో గెలిచింది, 1 పరుగుతో గెలిచింది, ట్రోఫీ పోయింది అని అనరు. గెలిచామా ఓడామా? ఇప్పుడు మీ పాయింట్ లిస్ట్లో ఎవరున్నారు? మా కిందే ఉన్నారు కదా, అంటే అందరిదంటే తొక్కేసాం అనమాట సింపుల్గా. అవును, మా కావ్య బాబు గురించి మాట్లాడావు. మీ పంజాబ్ ప్లేయర్స్ ఏంటి నాకు అర్థం కాదు. 4 కొట్టినా ప్రీతి జింట వైపే చూస్తారు, 6 కొట్టినా అటే చూస్తారు, వికెట్ తీసిన అటే చూస్తారు. ప్రేక్షకుల వైపు కదా చూడాల్సింది. ఆమె ఇచ్చే ఫ్లయింగ్ కిస్ల కోసం ఎందుకు చూస్తారంటారండి, నాకు అర్థం కాదు. ఆమె ఇచ్చే ఫ్లయింగ్ కిస్లు ఇచ్చినాక జర బూస్ట్ వస్తుందని, ఫీల్డింగ్ మంచిగా చేయొచ్చు, బ్యాటింగ్ మంచిగా చేయొచ్చు అని మా వాళ్ళు అట్లా తనలాడతారు. అంతేగాని ఆడి గెలవరు అనమాట. ఇప్పుడు ఫ్లయింగ్ కిస్లు మహిమ అనమాట. అయితే మీ వాళ్ళదంతా అది కూడా ఎనర్జీ కదా, వన్ ఆఫ్ ద ఎనర్జీ. ఫిట్నెస్తో పాటు అది కూడా ఉండాలి, గ్లామర్. ఫిట్నెస్ కాదు, ఇంక ముసలాం పెట్టుకున్నట్టున్నారు. ఏం చేస్తాం ఏదో అని చెప్పి అలాగన్నా చేస్తున్నారు అనమాట. దావని వీళ్ళందరూ రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారు కదా. మా వాళ్ళు పక్కన ఏంటి కానీ మీ క్లాసను ఏంటిది కుక్కట్పల్లి క్లాసను మల్కాజ్గిరి మల్క్రమంట్రీ అటర్ఫ్లాప్ పేరుగా తెలుగు కుర్రోడు ఆడితే తప్ప మీ వాళ్ళు గెలిచేటట్టు లేదుగా. తెలుగు కుర్రోడు కాదు, మా వాళ్ళది అదే మేమే చెప్పాం అనమాట. ఇది ఐపీఎల్ ఆడుతున్నాము, పైగా ఎస్ఆర్హెచ్ టీమ్. మీరు ఎటు ఆడతారు పర్లేదు, మావాడు ఉన్నాడు, మావాడు నితీష్ రెడ్డి ఫామ్లోకి వచ్చి మీరు రెస్ట్ ఉండని చెప్పి మేమే చెప్పాం అనమాట. అందుకని చెప్పి సర్లే మనోడు చూసుకుంటారని చెప్పి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు, అంతేగాని ఫామ్ కోల్పోవడం కాదు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరితేనే నితీష్ రెడ్డిని పెట్టుకున్నారంటగా. అనవసరం కొట్టాడా లేదా? ఈ బ్యాక్గ్రౌండ్లో ఎన్నో జరుగుతుంటాయి. మీరు ఎందుకు పెట్టుకున్నారంటే మీ అన్ని బయట చేస్తే అసలు ఇది టీమా అంటారు పంజాబ్ బేసిక్గా. ఇప్పటికైనా మీ తెలుగు కుర్రాళ్ళకు ఛాన్స్లు ఇస్తున్నాం. అదే కదా నితీష్ రెడ్డికి ఇచ్చాము ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. బట్ నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏమాట కామాట, కానీ నితీష్ రెడ్డికి కాదు ఇవ్వాల్సింది. ఎవరికి ఇవ్వాలి? ఇంకెవరికి? ఉన్నతకి ఇవ్వాలి. ఎందుకు అన్ని రన్లు ఇచ్చి పంజాబ్ను గెలిపించేందుకు ట్రై చేసినందుకు ట్రై చేసేందుకు కాదు. నువ్వు అసలు విషయం గుర్తుపడట్లా. నిన్న 2 గన్స్తో గెలిచాం మేము. లాస్ట్లో ఏం చేశాడు? ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో వచ్చాడు, ఒక బాల్ 6 కొట్టాడు. అవును, అప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? 6 రన్స్ ఓడిపోయినట్టే కదా. అది వాస్తవం. అక్కడ కొట్టినందుకు లాస్ట్ బాల్కి మావానికి 6 ఇచ్చిండుగా మీ వాడు. ఎవరు? మ్యాచ్ గెలిపించాడా లేదా ఫైనల్గా లాస్ట్ ఓవర్ వేసి? సో అదనమాట. నిన్న మా వాళ్ళు కప్పలు పట్టినట్టు, అంటే క్యాచ్లు పట్టుంటే బాగుండేది. కప్పలు చేపలు పడుతున్నట్టు ప్రాక్టీస్ చేశారు, లేదంటే కనుక అసలు అంతవరకు కూడా వచ్చేది కాదు సీన్. యాక్చువల్గా 3 క్యాచ్లు మిస్ లాస్ట్ ఓవర్లోనే 3 కప్పలు పట్టేసారు. 3 కప్పలు పట్టేశారంటే అది కూడా బౌండరీ రోప్ దగ్గర 2, అది ఓకే. బట్ త్రిపాఠి కొంచెం ఎప్పుడు బ్రిలియంట్ ఫీల్డరే అదరగొడతారు, కానీ నిన్న మాత్రం కొంచెం తడబడ్డాడు త్రిపాఠి. సో వాటి వల్ల కొంచెం ఇదైంది, కానీ లేదంటే కనుక మా వాళ్ళు ఎప్పుడు కూడా తోపులే యాక్చువల్గా, దాంట్లో తిరిగే లేదు.
ఏంటి ఇంకా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ విశేషాలు ఏంటి? ఇప్పుడు పంజాబ్ ఇంకా ఆల్రెడీ టేబుల్ లిస్ట్లో ఉండే డీసీ లిస్ట్కి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ దానిపైన ఉండేది ఎప్పుడు పంజాబే కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇంకా ఓడిపోయి కింద వెళ్ళిపోతారా? ఇంకేమైనా లేసేది ఏమైనా ఉందా? ఎక్కడ ఓడిపోతుంది? మేము ఫారెన్ ప్లేయర్లను ఎప్పుడు నమ్ముకోలే. మొత్తం లోకల్ ప్లేయర్. పంజాబ్ కింగ్స్ అంటేనే లోకల్ ఇండియన్స్తోనే మొత్తం యంగ్ స్టార్స్తోనే ఇవాళ దాకా తీసుకొచ్చినాం. నిన్న మ్యాచ్లో మీకు సుక్కలు కూడా చూపించినాం. లాస్ట్ మూమెంట్ దాకా మీరు భయపడిపోయారు. భయపడిపోతాం కాదు, ఐపీఎల్ అంటే ఆ మధ్యన కోరుకుంటాం కాబట్టి మేమే డ్రాగ్ చేసాం మ్యాచ్ని. మీకు కొంచెం కూడా మీకు కావేపాకు తెలియలేదు. ఎందుకంటే శశాంక్ సింగ్ను ఉన్న టీంలకే తీసేసారు. కావ్య పాప ఏంటంటే లోక కళ్యాణం కోసం ఏం చేసినా కూడా ఆమె కళ్యాణం కాదు కానీ లోక కళ్యాణం కోసం చేస్తుంది. ఇప్పుడు శశాంక్ని అక్కడ తీసేయబట్టే కదా పీబీఎస్లోకి వచ్చింది. సో ఒకే దాంట్లో ఉంటే ఇద్దరికి అవకాశం ఉండదు, కుదరదు. ఇక్కడ ఒక తెలుగు కుర్రోడు, అక్కడ ఒక తెలుగు కుర్రోడు, వీళ్ళందరూ కూడా ఇంట్లో కావ్య పాప ఫోటో పెట్టుకుని దాన్ని పూజ చేసుకోవాలన్నమాట రోజు. అంత లేదులే, మా వాళ్ళు ఎట్లయినా ఇండియన్స్ ఉన్నారు కాబట్టి మీరు ఫారెన్ ప్లేయర్స్ ఆడు క్లాస్ ఇడు మార్కున్నాము వాళ్ళని నమ్ముకొని ఆడు గెలవాలి. శ్యామ్ కరణ్ ఎక్కడ పుట్టారు బాబు? ఆయన గోత్రం ఏంటి చెప్పు కొంచెం. ఆయన ఒక్కడు ఆయన మీద మేము ఎక్కువ డిపెండ్ అవుతలేం కదా. డిపెండ్ అవ్వట్లేదు. ఎక్కడ ఆడిండు చూసుకున్నట్టయితే ఎక్కడ శ్యామ్ కరణే కదా కాస్త కూస్త కొట్టి ఆ మాత్రం టోటల్ అని వచ్చిందన్న మీ అతని వల్లనే కదా నిన్న మీ దానికి. అశుతోష్ సింగ్ను శశాంక్ లాస్ట్ లో వచ్చారు, దానికన్నా ముందు జరిగింది. మీరు అసలు ఫారెన్ ప్లేయర్స్నే పెట్టుకున్నట్టు మాట్లాడతారు. మీరు డిపెండ్ అయితే వాళ్ళ మీద. శ్యామ్ కరణ్ మ్యాచ్ కూడా గెలిపించాడు. ఎంతమంది ఫారెన్ ఎవరిని పెట్టుకున్నా ఆడేది మాత్రం ఇండియన్స్ మాత్రం ఆడతారు మా దానిలో. ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? ఐపీఎల్ అనేది అందరికి సంబంధించింది. మొత్తానికి దాంట్లో ఎస్ఆర్హెచ్ కుమ్మి కూర వండింది. ఇంకేంటి ఇంకేం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు నువ్వు. నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ గెలుస్తాం అంతే, ఇక అలా అనుకోవాల్సిందే. ఇప్పుడు నాకు ఈసారి కప్పు నమ్మదేలేక మీరు కూడా ఇంకా అలా అనుకోవాల్సిందే. నెక్స్ట్ నుంచి కింద నుంచి రెండో ప్లేస్ ఫిక్స్ అయిపోండి. ఎస్ఆర్హెచ్ ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఖాయం, కప్పు కొట్టడం ఖాయం. చూద్దాం ఏదైతే మీ సన్ రైజర్స్ ప్లేయర్లకు మా వాళ్ళు సుక్కలు చూపించారు, చెమటలు పట్టించేసారు నిన్న. అందుకే మ్యాచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఫేస్ వాష్ చేసుకుని మైడాక్రాల్ ఉంది కదా, ఇక్షాప్రికి హీట్ పౌడర్ అది వేసి పడుకున్నా చల్లగా. మొత్తానికి మ్యాచ్ గెలిచాం కాబట్టి ఎంజాయ్ చేస్తా భలే అనుకుంటా. మీ వాళ్ళు భలే ఓడించారు మీ వాళ్ళు అనుకుంటా. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట నిన్న. ఇక నెక్స్ట్ నుంచి కూడా మేము ఓడిపోవడానికి రెడీగా ఉండండి, మేము గెలుస్తాకి రెడీగా ఉంటాం. ఓకే చూద్దాం.